యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బలపరిచే వాక్యము అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యం వింటూ ఆత్మీయ మేలు పొందుచున్న ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన ధ్యాన భాగంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సమరయ స్త్రీ యొక్క జీవితం నుంచి దేవుడు ఆమె జీవితాన్ని ఎంతగా మార్చాడు, ఎలా మార్చాడు, ఆమె ద్వారా అనేక మంది ప్రభు తట్టు ఎలా తిరిగారు అనే విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. ఈ యొక్క లేఖనం మనకేం తెలియజేస్తుంటే దేవుడు ఎవరినైనా ఎటువంటి పరిస్థితున్న వారినైనా మార్చుకొనగలడు, తనకు ప్రయోజనకరంగా వాడుకోగలడు అనేది ఈ సమరయ స్త్రీ యొక్క మార్పు మనకు తెలియచేస్తూ ఉంది. మనం చాలాసార్లు కొందరి జీవితాలను చూసినప్పుడు నిరాశపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనల గురించి కూడా మనం నిరాశపడుతూ ఉంటాం. ఎందుకంటే కొన్ని ఫెయిల్యూర్స్ మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అలాగా ప్రభు దగ్గరికి రాలేక కొందరు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కానీ దేవుడు నిజంగా ఎటువంటి వ్యక్తినైనా ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, మారుస్తాడు, వాడుకుంటాడు అనటానికి, ఎవరిని త్రోసివేయడు అని అనటానికి, అందరి పట్ల ఆయన మిగుటమైన ప్రేమ ప్రణాళిక కలిగి ఉన్నాడు అని అనటానికి సమరయ స్త్రీ యొక్క జీవితం మనకు ఒక అద్భుతమైన విషయం. క్రైస్తవ ప్రపంచంలో మరి ఈ స్త్రీని గురించి చాలామంది గొప్ప దైవ సేవకులు బోధిస్తూ ఉంటారు. మనం కూడా చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే దేవుడు నా హృదయంలో పెట్టిన భారం కొద్దీ నిజంగా ఈ పతనమైన స్త్రీని ఎంత బాగా వాడుకున్నాడు, ఈ పతనమైన స్త్రీ జీవితాన్ని దేవుడు ప్రయోజనకరమైన స్త్రీగా, ప్రయోజనకరమైన పాత్రగా ఎలా వాడుకున్నాడు అనే విషయాలు క్లుప్తంగా నేర్చుకుందాం. మరి ఈమె యొక్క పరిస్థితి చూస్తుంటే ఈమె చాలా లోకానుసారంగా చాలా దారుణమైన పాప పరిస్థితుల్లోకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఇటువంటి స్త్రీని ఎలాగా దేవుడు ఇంతగా మార్చాడు. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. ఎలా సాధ్యమైంది, హౌ ఇట్స్ పాసిబుల్, ఇటువంటి స్త్రీని దేవుడు ఎంతగా ఎలాగ మార్చుకున్నాడు అనేది ఒక అద్భుతమైన విషయం. కనుక మనం ప్రతి వ్యక్తి జీవితంలో నుంచి, మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం లిఖించబడిన వ్యక్తుల జీవితాల్లో నుంచి చాలా శ్రేష్టమైన సత్యాలు చాలా చక్కగా మనం వినొచ్చు, నేర్చుకోవచ్చు. తద్వారా మనం కూడా చాలా మనల్ని మనం దేవుని యొక్క వాక్యానికి సమీపంగా చేసుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు పెనుమార్పును తీసుకురాగలడు అనమాట. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మనం కూడా మన స్వానుభవం ద్వారా చెప్పగలం. ఈ స్త్రీలో ఇంత మార్పు రావడానికి మొదటి కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేతుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. అలానే 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు ఆ యొక్క యాకోబు బావి దగ్గర కూర్చొని సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ చక్కగా వింటూ ఉన్నది, గ్రహిస్తూ ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రభుతో గడిపే కొంచెం సమయం ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా మార్చివేస్తుంది. ప్రభు మాటలు వింటే ఆ వ్యక్తి ఎంతగా దీవించబడతాడు అనటానికి ఈమె జీవితం యొక్క మార్పుకు మొదటి కారణం అన్నమాట. అందుకనే ఫస్ట్ మనం ఎక్కడికన్నా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి వాక్యం వినేటప్పుడు, లేకపోతే వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు, బైబిల్ చదివేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఆసక్తికరంగా వినాలి. లిజనింగ్ అనేది మన జీవితానికి మంచి లైఫ్ని ఇస్తుంది. చాలాసార్లు మనం వినటం విషయంలో ఫెయిల్ అయిపోతే దీవించబడే విషయాల్లో కూడా ఫెయిల్ అవుతాం. దేవుని యొక్క వాక్యం వింటంటే విశ్వాసం వస్తుంది. దేవుని యొక్క వాక్యపు అనుభవాల్లో నుంచి, సాక్ష్యాలు
చెప్పేవారు చెప్తూ ఉన్నప్పుడు మనం వింటుంటే మనలో ఒక అద్భుతమైన ప్రేరణ వస్తూ ఉంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేటప్పుడు వినాలి. చాలామంది వినే విధానంలో తప్పిపోతూ ఉన్నారు. ఆ విత్తువాని ఉపమానంలో యోగ్యమైన మంచి మనస్సుతో వినినవాడు 30 60 100 ఫలించాడు. కనుక వినే విధానం, వినేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మంచి మనసుతో వినటం. చాలాసార్లు చాలామంది చర్చెస్కి వెళ్తూ ఉంటాం, సభలకు వెళ్తూ ఉంటాం, వాక్యం వినేటప్పుడే మన యొక్క నిర్లక్ష్యత ఎంతో ఏలుబడి చేస్తూ ఉంటుంది. కొందరు విమర్శించడానికి వింటూ ఉంటారు, కొందరు తప్పులు పట్టుకొని విమర్శించడానికి వింటూ ఉంటారు, కొందరు నిర్లక్ష్యంగా వింటూ ఉంటారు, కొందరు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కూర్చున్నాం అన్నట్లుగా కూర్చుంటారు. అలా కాదు. నువ్వు మందిరానికి వెళ్తున్నావా, లేక సభలకు వెళ్తున్నావా, దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినటం నేర్చుకో. దేవుడు నీ కొరకు ఇస్తున్న రేమ ఏంటి, లేక ఈ బలపరిచే వాక్య సందేశం అని ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ముందు శ్రద్ధగా వినండి. దేవుని మాటలు వినండి, దేవుని యొక్క వాక్యం వినండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మేలు అనుభవిస్తాడు. కొందరి జీవితాల్లో వాళ్ళు విన్న వాక్యాలు వాళ్ళ జీవితాలను ఎంతో మార్చివేసినాయి. చాలాసార్లు చాలామంది భక్తులు స్వానుభవాల నుంచి కూడా చెప్తూ ఉంటారు. నిజంగా ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవాడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత చాలా దీవించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఇలాగా వింటున్న నీవు ఎంత శ్రద్ధతో వింటున్నావు, ఎంత భారంతో వింటున్నావు, ఎంత బాధ్యతతో వింటున్నావు, ఎంత విశ్వాసంతో వింటున్నావు. ప్రభా నాతో మాట్లాడు ప్రభా, నన్ను దర్శించిన ప్రభా, నాతో మాట్లాడిన ప్రభా అని నువ్వు శ్రద్ధగా వినగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత ప్రార్థనాపూర్వకం వినగలిగితే ఎంత బాగుంటుంది. కనుక మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని యొక్క వాక్యం వినండి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అనే మాట ఎంత వాస్తవమో, వినటం వలన విశ్వాసం కలుగును అనే మాట ఎంత వాస్తవమో, నువ్వు వినటంపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వినటంపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అనేది చాలా చాలా వాస్తవం అన్నమాట. అందుకని ఈమె జీవితంలో మొట్టమొదట మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నది, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విన్నది. అది మొదటి అనుభవం. రెండవ అనుభవంలో కొద్ది యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లు చేదుకున్నట్టుకి ఇంత దూరం రాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా ఆ నీళ్లు నాకు దయచేయ అని అడుగుతుంది. నిజంగా ఈ నీళ్లు త్రాగువాడు దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని యేసు ప్రభు చెప్పిన మాటను ఆ స్త్రీ గ్రహించి, నాకు ఆ నీళ్లు కావాలి అయ్యా, నేను ఇక్కడ దాకా రాకున్నట్లు, మరి నేను మరలా దప్పికొనుకున్నట్లు నీవిచ్చే నీళ్లు నాకు కావాలి, నేను ఆ నీళ్లను అడుగుతున్నానని చెప్పి సమరయ స్త్రీ ఆ యేసు ప్రభు వారి దగ్గర చక్కగా ఆ జీవ జలాలని అడుగుతూ ఉన్నది. అంటే ఈ రెండవ అనుభవం మనకేం చెప్తుందంటే, ఒకటి వినటం అయితే, రెండవది దేవుణ్ణి అడగటం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును దేవుని యొక్క వాక్యం సరస్తుంది కదా. కనుక అడగటం నేర్చుకోవాలి. కీర్తనలో 2:8 కూడా నీవు నన్ను అడుగుము, భూమిని దిగంతం వరకు సొత్తుగాను జనములను నీకు స్వాస్థ్యంగానే ఇస్తానన్నాడు దేవుని యొక్క ప్రవచన వాక్యం. కనుక దేవుని అడగటం కూడా, నా నామమున మీరు ఏమి అడుగుతారో అది మీకు అనుగ్రహించబడినని లేఖనం సెలవిస్తుంది. యోహాను సువార్త 15:7 కూడా 7వ ఏం చెప్తుంది, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును అని లేఖనం స్పష్టంగా చెప్తుంది. అందుకని ప్రభువుని అడగటము నేర్చుకోవాలి. ప్రభు చిత్తానుసారమైనవి ఆయన అడగటం. ఈయన చూడు, నాకు జీవజలం ఇవయ్యా, నేను దప్పికొనుకుంటూ నాకు జీవజలం ఇవయ్యా అని అడుగుతుంది. చాలాసార్లు దేవుని బిడ్డలంగా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ అడగటంలో మీరు అడుగునందునే పొందలేకపోయారు అన్నట్లుగా, ఒకవేళ అడిగినా కానీ మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు అన్నట్లుగా చాలామంది అడగటంలో తప్పిపోయాడు, కొంతమంది అయితే అడిగే విధానంలో తప్పిపోయినాడు కొంతమంది. కనుక మన యొక్క జీవితం సక్సెస్ అవడానికి, అది ఎంత ఫెయిల్యూర్ లైఫ్ అయినా సక్సెస్ అవడానికి దేవుని పాదాల దగ్గర మోకరించి అడగటం మనం నేర్చుకోవాలి. ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నేను బలపడాలి, దేవా నువ్వు నా అవసరాలు తీర్చు, నా పరిస్థితులు తీర్చని ప్రభువుని అడగటం నేర్చుకోవాలి. దేవుని కృప వల్ల మరి భక్తులు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ప్రభావంను బట్టి, ప్రేరణను బట్టి నా జీవితంలో నేను చాలాసార్లు నా ప్రతి అవసరంలో దేవుని అడగటం నేర్చుకున్నాను. చిన్న విషయాలు కూడా, చిన్న ఆహార పదార్థాల విషయాలు, ఆర్థిక విషయాల్లో, మరి కొన్నిసార్లు వస్తువుల విషయాలు, ప్రతిదీ కూడా దేవా నువ్వు నాకు కావాలనైనా, నువ్వు నాకు సహాయం చేయనైనా, ఫలానా విషయం నాకు కావాలి ప్రభు. ప్రతి చిన్నది నేను చాలా, మరి ఒక రకం చెప్పాలంటే కడు పేదరికంలో నుంచి దేవుడు పైకి తీసాడని చెప్పాలి. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు అస్సలు ఏమీ నా అవసరతలకు కావాల్సిన ధనం ఉండేది కాదు. ప్రతిదీ కూడా ప్రభువుని అడిగి పొందుకోవాల్సి వచ్చేది. ఈవెన్ టూత్పేస్ట్ నుంచి, షాంపూ నుంచి, చెప్పుల నుంచి ప్రతి అవసరం దేవుని అడగాలి.
ఒకరోజు నాకు బాగా కడుపులో నొప్పి విపరీతంగా వస్తుంది. హాస్టల్ ఫుడ్ పరిస్థితులు సరిగా ఉండవు కదా, మరి నాకు చాలా విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. నేను కొంచెం పెరుగు తీసుకుందాము, పెరుగుతో అన్నం తింటే కొంచెం కడుపు నొప్పి తగ్గిద్దాము, ఈ కూరలు పడలేదు అని నాకు చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రభువా నాకు ఒక కప్పు పెరుగు కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. దేవుని దగ్గర అది కూడా అడగటం నేర్చుకున్నాను. అయితే దేవుడు ఆశ్చర్యరీతిగా ఆ మరుసటి ఉదయాన మా కాలేజీకి పెద్ద క్యాన్ నిండా ఒక మంచి గడ్డ పెరుగు వచ్చింది. ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్ర నుంచి చెన్నైకి డైరెక్టర్ గారికి అవి తీసుకొని రావడం జరిగింది. వారు కొంచెం తీసుకొని మాకు హాస్టల్కి అది పంపించేశారు. సో నేను ఆశ్చర్యపోయి హాస్టల్లో మొత్తం తిన్నాం ఆ రోజు పెరుగు. నేను అడిగింది ఒక కప్పు అయితే దేవుడు ఒక క్యాన్ పెరుగు పంపించాడు. ఇలాగ ప్రతి చిన్న విషయంలో హ్యాంగర్, బట్టలు తగిలించుకునే హ్యాంగర్ కూడా లేదు. అందుకని మా హాస్టల్లో ఒక మేకు ఒకటి కావాలి ప్రభువా నాకు బట్టలు తగిలించుకోవడానికి అని అడిగాను. ఆశ్చర్యం, దాని కొరకు కూడా ప్రార్థన చేయటం నేర్చుకున్నాను. అలా నేను మోకరించి ప్రభువా నాకు మేకు ఒకటి కావాలి, సేల లాంటిది తగిలించుకోవటానికి అని ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యం, కొంతమంది కాలేజీలో సహజంగా జోకులు చేస్తూ ఉంటారు. ఒక బ్రదర్ అయితే ఒక మేకు తీసుకొని ఒక సేల లాంటిది తీసుకొని నాకు నా మీదకి విసిరేసాడు. అంటే నన్ను కొంచెం డిస్టర్బ్ చేయడానికి, జోక్ చేయడానికి. అయితే నేను కళ్ళు తెరిచి చూస్తే నేను దేని కొరకైతే ప్రార్థన చేశానో దేవుడు ఆ వస్తువుని అక్కడ ఉంచాడు. నేను చాలా దేవుని స్తుతించాను, కన్నీళ్ళు విడిచాను. ప్రభువా నా ప్రతి అవసరత ఇంత నమ్మకంగా తీర్చే దేవా నీకు వందనాలని చెప్పుకున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే నా సేవా జీవితంలో ఎన్ని అనుభవాలు, చిన్న చిన్న వస్తువులు కానీ, ఆర్థిక అవసరాలు కానీ, కావలసినంత ధనం, వాహనాలు, వస్తువులు, మందిరాలు, నిజంగా స్థలాలు, గృహాలు, ఎన్ని విషయాల్లో దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఆశ్చర్యంగా సహాయం చేస్తూ నా సేవా జీవితంలో తన యొక్క వాస్తవికతను, తన నమ్మకత్వాన్ని చాటుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో దేవుని వాగ్దానం ఉందన్నమాట. ఇర్మియా 33:3 ప్రకారము నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. కనుక ప్రభువుకు మొరపెట్టడం, ప్రభువుని అడగటం మనం నేర్చుకోవాలి. ఆ భక్తులు, ప్రవక్తలు అదే చేశారు. ఈ దినాల్లో మనము దేవుని అడగటం విషయంలో చాలా అవగాహన లోపం బాగా ఉంటుంది. కొంతమంది అసలు ప్రార్థన అంటే సమయం ఇవ్వరు, ప్రార్థనకి సమయం లేదంటారు, ప్రార్థనా మందిరాలకు సరిగా రారు, వాళ్ళు చాలా ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. అడగటానికి ఆ మనస్సును తెచ్చుకోరు, లోకానుసారంగా వాటిని పొందాలని చూస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది నీకేం అవసరమో ఆయనకు తెలుసు. అందుకని మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన అన్నాడు. మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడిని ఆర్థిక ఇబ్బందులకి ఆయనకి తెలియవా, నీ కుటుంబ సమస్యలు ఆయనకు తెలియవా, నీ అనారోగ్య సమస్యలు ఆయనకు తెలియవా, దేవుడికి అన్నీ తెలుసు. బట్ నువ్వు మోకరించి ఉన్న స్థితిలో ప్రభువా ఇది నా ప్రాబ్లం, ఇది నా అవసరత, ఇదిగో నువ్వే తీర్చాలి నాయన, నాకు ఎవరు తీరుస్తారు నాయన అని దేవుణ్ణి నువ్వు అడగటం నేర్చుకుంటే దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు. కనుక ఈ సమరస్థితిని దీవించబడటానికి మొదటి కారణం వినటం అయితే, రెండవ కారణం అడగటం. మరొక మాట నేర్చుకుందాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుంచి 17-18 వచనాలు చదువుకుందాం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితువనెను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్తుంది. నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్పి. నిజంగా ఏదైనా ఒక వ్యక్తి దీవించబడాలి అంటే అదేదో అంతరమో మంత్రమో కాదండి. దానికి ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక చక్కని క్రమం ఉంటుంది. ఈ సమరయ స్త్రీ ఎంతో ఘోరమైన పాపి అయినప్పటికీ ఆమె జీవితంలో చాలా అద్భుతమైన పాజిటివ్నెస్ అనేది ఉందన్నమాట. ఆమె దేవుని యేసయ్య మాటలో చక్కగా వింటుంది. రెండవది ఆయన్ని అడుగుతుంది. మూడవది ఆయన ఏమన్నాడంటే నేను నీకు జీవజలం ఇవ్వాలంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు. అయితే ఆమె చక్కగా చెప్పింది, అయ్యా నాకు పెనిమిటి లేడని. ప్రభు అమ్మ నువ్వు నిజమే చెప్పావు, నీకు పెనిమిటి లేడనమాట, నువ్వు నిజమే చెప్పావు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాడని చెప్పాడు. నిజంగా ఎవరినైనా ఒక వ్యక్తిని ఎదురుగా పట్టుకొని, ముఖాన పట్టుకొని నువ్వు ఇంత ఘోరమైన తప్పు చేస్తున్నావు అని అడిగితే దాన్ని తీసుకోగలరా, దాన్ని అర్థం చేసుకోగలరా? అలా పాజిటివ్గా తీసుకో. అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తానని, అసలు నీకు 5 పెనిమిట్లు ఉండాలని ఒక స్త్రీని పట్టుకొని అడిగితే ఆ స్త్రీకి ఎంత హర్ట్ అవుతుంది, ఎంత బాధపడుతుంది, రెండవది ఎంత కోపం వచ్చేస్తుంది. అక్కడేమి యేసు ప్రభు దేవుడని ఆమెకేం తెలియదు. ఆయన కూడా ఒక యూదుడుగా ఆయన్ని భావిస్తుంది. నీవు యూదుడువు, మేము సమరయులం అంటుంది. ఒక యూదుడైన యవనస్తుడని చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభువుకి 30 సంవత్సరాల వయసులో ఆయన సేవ ప్రారంభించాడు. 33.5 సంవత్సరాల్లో ఆయన సేవని, ఈ భూమి మీద ఉన్న సేవను ముగించాడు. కాబట్టి ఒక యూదుడైన యవనస్తుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నట్టుగానే ఆమె భావిస్తుంది. కానీ ఆయన నీకు పెనిమిట్ లేడన్నమాట నిజమే, అయితే నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని ఆయన చెప్పినప్పుడు ఆమె వెంటనే అసలు నన్ను ఎందుకింత నిందిస్తున్నావు అని ఎదురు మాట్లాడలేదు. లేకపోతే నువ్వు మంచివాడువా అని కూడా అనలేదు. స్వయంగా ఎవరైనా
ఆ ఏరియాలో ఒక సహోదరితో ఒకళ్ళు చెప్పారంట, అమ్మా మీ కుమార్తె కొంచెం దారి తప్పినట్లుంది, కాలేజీకి వెళ్తా వస్తా పద్ధతిగా ఉండలేదు, కొంచెం గమనించుకో చూసుకో అని చెప్తే ఆమె దానికి సీరియస్ అయ్యి మా సంగతి నీకెందుకు, మీ సంగతి మీరు చూసుకోండి, మా గురించి మాట్లాడబాకండి అందంట. అంటే ఎంత ఆలోచన, అంటే ఆమె చాలా ఈగో ఫీల్ అయింది. మా కుమార్తెను తప్పు పడతారా, మీ సంగతి చూసుకుని మీ కుమార్తెల సంగతి చూసుకోండి అన్నట్లు. ఇప్పుడు సమరయ స్త్రీ కూడా అలా అనుకోవచ్చు కదా సహజంగా, నాకు 5 ఉంటే 10 మంది ఉంటే నీకెందుకు అనొచ్చు, లేకపోతే ఆయన మీద ఏదో ఒక నింద వేయచ్చు, లేకపోతే నాకు అసలు లేరు, నేను చాలా నీతిమంతురాలు అన్నట్లుగా మాట్లాడొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. అయ్యా నీవు ప్రవక్తవని అంటే దీన్ని ఒప్పుకోవటం అంటారు. అందుకని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అని ఉంది. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఒక మాటలో నేను మిమ్మల్ని దేవుని వైపు తెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు పొందేటట్లుగా చేయాలని నేను ప్రయత్నిస్తాను. ఏదైనా దేవుడు తన దాసుల ద్వారానో, లేకపోతే నువ్వు వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు, లేకపోతే నిన్ను ఏదో ఒక రీతిగా దేవుడు నీ అంతరంగ మనస్సాక్షి ద్వారానో దేవుడు నీ తప్పును నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రభు ఐఎమ్ సారీ బోలో, నేను నిజంగా చాలా తప్పు చేస్తున్నానయ్యా, నేను ఫలానా పొరపాటు చేశానయ్యా, నిజంగా ఇది నా అవిధేయతయ్యా, నేను అలా చేయకూడదయ్యా అని చెప్పి నువ్వు ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు, నువ్వు దీవించబడతావు. నిజంగా నువ్వు అలా కాకుండా అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అన్నట్లు నువ్వు దాచిపెట్టుకుంటూ ఉంటే నువ్వు ఏదైనా అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, లేకపోతే ఇంకా రకరకాలుగా నీ స్థాయిలో నీకు సంబంధించిన ఏదైనా తప్పులు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని దాచిపెట్టుకుంటా ఉండకూడదు. ఒక పామును దాచిపెడితే ఎంత ప్రమాదమో మన పాపాన్ని దాచిపెట్టుకుని అంతే ప్రమాదం. మనం దాచిపెట్టుకుని ధన్యులంగా, మనం ఒప్పుకుంటే ధన్యులం అవుతాం. కానీ దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవాలి, ఇది ప్రభువా ఈ బలహీనత నాలో ఉంది, ఈ సమస్య నాలో ఉంది, ఇందువల్ల ఈ తప్పు చేస్తున్నాను, లేకపోతే ఈ తప్పులో పడిపోయాను, బానిసనైపోయాను, బయటపడలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించయ్యా అని ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా ఒప్పుకుంటామో దేవుడు కనికరిస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఈ బలపరిచే వాక్యము నిన్ను బలపరచడానికి చేస్తున్న ప్రయత్నం. సో నువ్వు బలపడాలంటే నీలో తప్పులు ఎక్కడెక్కడ పెట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు కృప ఉంది, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు దేవుడు బిడ్డవి, దేవుడు అది చేసాడు ఇది చేశాడు, ఆల్రెడీ ఆయన చేయాల్సినంత చేసాడు, నువ్వు చేసేది ఏం లేదు, నీ ఇష్టం వచ్చాడు నువ్వు ఉండు అన్నట్లుగా నేను బోధిస్తాను అనుకో, అది నీకు ఒకవేళ బలపరిచినట్లు అనిపిస్తున్నా అది నిజమైన బలం కాదు, అది అవాస్తవము. అలా కాదు, నీ యొక్క అవిధేయతలు దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవటం ద్వారా మాత్రమే నువ్వు దీవించబడతావు, నువ్వు బలపరచబడతావు, నువ్వు ఫ్రెష్ అయిపోతావు. నీలో ఉన్న స్పిరిచువల్ ఫ్రెష్నెస్ నీకు మంచి ఫ్యూచర్ని ఇస్తుంది. కనుక దేవుని సేవకునిగా బ్రతిమలాడుతున్నాను, ఇప్పుడైనా ఈ టైంలోనే ఈ వర్తమానం ఉంటున్నాయినా నువ్వు ఎక్కడైనా ఏదైనా తప్పు చేసేవన్నీ మనస్సాక్షి నీకు జ్ఞాపకం చేస్తుంటే, లేకపోతే దేవుని వాక్యం నీకు జ్ఞాపకం చేస్తుంటే, లేకపోతే దేవుని సేవకులు వర్తమానాలు నీకు జ్ఞాపకం చేస్తుంటే, ప్రభా నిజమే ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ఒప్పుకో. అబద్ధాలు ఆడుతున్నావా ఒప్పుకో, దొంగతనాలు చేస్తున్నావా ఒప్పుకో, లేకపోతే ఇంకేదైనా ఇతరులకు హాని చేస్తున్నావా, ఇతరులకు నష్టం చేస్తున్నావా, లేకపోతే ఏదైనా వ్యసనాలకు బానిసైపోయావా, ఇంక ఏ కారణంతోనైనా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే నష్టపరుచుకుంటున్నావా, అయితే ఇప్పుడు ఒప్పుకో. ప్రభా ఐఎమ్ సారీ, నన్ను క్షమించయ్యా, నేను చాలా తప్పులు చేశానయ్యా, ఇక మొదట చెయ్యనయ్యా, నన్ను మన్నించయ్యా అని చెప్పి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర, తండ్రి నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుని గాను, కూలివాళ్ళు ఒకరిగా చేర్చుకోమని తన తప్పుని తాను ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో వెంటనే తాను ఒప్పుకోవడానికి ప్రయత్నించాడు. తాను అందుకే తండ్రి దగ్గరకు వచ్చాడు. అట్టని నువ్వు కూడా తండ్రి దగ్గరకు రా, నువ్వు కూడా ఒప్పుకోవాల్సిన ఒప్పుకో. దేవుడు నీతో సహాయం చేస్తూ ఉంటాడు, దేవుడు నీకు కనికరిస్తాడు, ఆయన కనికరం చూపిస్తాడు. కనుక ఈ సందేశము నీ యొక్క అంతరంగిక ప్రతి బలహీనతను ఒప్పుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. కనుక నువ్వు సరి చేసుకో, అంతేగాని కప్పుకోబాకు. వాళ్ళ వైపు చూసి వీళ్ళ వైపు చూసి వాళ్ళకంటే నేను పర్లా వీళ్ళకంటే నేను పర్లా, సమర స్త్రీ నాకు 5గురేగా ఇంక పలానాళ్ళకి 10 మంది ఉన్నారు ఇట్లాగా అనలేదు కదా. అట్లానే మనం కూడా మన బలహీనతలు మనం ఒప్పుకోవడానికి బదులు అదుగు నాకంటే వాళ్ళు దారుణంగా ఉండారు, వీళ్ళు దారుణంగా ఉండారు, నేను కొంచెం బెటరు అన్నట్టుగా నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నువ్వు ఉన్న పళంగా ఉన్న స్థితిలో నువ్వు ఎక్కడ ప్రార్థన చేయలేకపోతున్నావో ఒప్పుకో. ప్రభా నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోయాను, నేను మోసం చేస్తున్నాను ప్రభా, నేను నీ దగ్గర ఉండలేకపోయాను ప్రభా అని దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. బైబిల్ చదవలేకపోతున్నావా, అయ్యా నేను సరి క్రమంగా నీ వాక్యం చదవటం లేదయ్యా, తద్వారా నా ఆత్మీయ జీవితం ఎంతో బలహీనపడిపోతుందయ్యా, నన్ను క్షమించయ్యా, ఇక నుంచే నీ వాక్యం చదివే శక్తినివ్వయ్యా అని ప్రార్థన చేసుకో. ప్రతి
ఆదివారం నీ స్థానిక సంఘానికి నమ్మకంగా హాజరు కాలేకపోతున్నావా, క్రమంగా టైంకి వెళ్ళలేకపోతున్నావా, ఒప్పుకో ప్రభా నేను టైంకి వెళ్ళలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను చాలా నీ సన్నిధి పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటానయ్యా, డ్యూటీలకి నా పనులకైతే నేను బాగా పర్ఫెక్ట్గా వెళ్తానయ్యా, కానీ నీ సన్నిధి విషయంలో నేను చాలా తప్పు చేస్తున్నానయ్యా అని ఒప్పుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని లేకపోతే దేవునికి చేయాల్సిన పరిచర్యని చేయలేకపోతున్నావా, అది కూడా ఒప్పుకో. ప్రభా నేను నిజంగా చేయాల్సింది చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ, వాళ్ళు నన్ను క్షమించయ్యా అని దేవుడు ఏ అవిధేయతను గురించి అయితే దేవుడు నీ మనస్సాక్షిని జ్ఞాపకం చేస్తున్నాడో అదే రీతి ఉన్నపడంగా ఉన్న స్థితిలోనే ప్రభు నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కనుక ఒప్పుకోనిట్లో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది. నిజంగా ఈ సమరయ స్త్రీ ఇంత మంచి స్థితిలోకి వెళ్ళడానికి 4వ కారణం మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం, మా పితరుడు ఈ పర్వతం ముందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనని మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేనది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. నిజంగా ఇక్కడ ఆరాధన గురించి స్త్రీ మాట్లాడుతుంది. ఎంత అద్భుతం! నిజంగా యేసు ప్రభు ఆమెతో చెప్తున్నాడు, అమ్మ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నువ్వేదో అసలు ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉంది, మా వాళ్ళందరూ ఇదిగో ఈ గెర్షోం కొండ మీద గెరాజిం కొండ మీద ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పి మీరు అలా స్థలాల గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. అది కొండ, అది బండ, అది పర్వతమా, అది పెద్ద చర్చియా, చిన్న చర్చియా, అది పెద్ద బిల్డింగా, లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందా, లేకపోతే రోడ్డు పక్క ఒక చెట్టు కింద ఉన్న చర్చియా, ఇలాగా దేవుడు చూడ్డు. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక ఆరాధన ఆత్మ సంబంధమైనది, ఆరాధన హృదయ సంబంధమైనది, ఆరాధన అంతరంగ సంబంధమైనది, ఆరాధన యథార్థతతో కూడింది, ఆరాధన సత్యముతో కూడింది. ఇది యేసు ప్రభు చెప్పే విధానం అన్నమాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఆరాధించడానికి వెళ్తున్నారు. ఎప్పుడైనా ఆరాధనకి వెళ్ళే బిడ్డలు, ఆరాధించే బిడ్డలు దేని గురించి లోకానుసారమైన భౌతికమైన వాటి గురించి అతిశయపడిన అవసరం లేదు, కృంగిపోని అవసరం లేదు. కనుక నువ్వు ఆరాధించే విషయం ఏంటంటే ఆరాధించే నీ హృదయము దేవునికి కావాలి. మీరు చిన్న చర్చి వాళ్ళ పెద్ద చర్చి వాళ్ళని దేవుడు అడగరు. దేవుడు అడిగేది నీకు యథార్థత ఉందా, నీకు సత్యం ఉందా, నీవు ఆత్మతో ఆరాధిస్తున్నావా, అది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ బలపరిచే సందేశము, వాక్య సందేశము నీకు తెలియచేస్తుంది ఏంటంటే నువ్వు దేవుని బాగా ఆరాధించు, యథార్థతో ఆరాధించు. అంత మోసాలు అబద్ధాలు అవన్నీ చేస్తూ మనం చక్కగా పాటలు పాడినా, ఎంతో గట్టిగా అరిచినా, లేకపోతే గట్టిగా చప్పట్లు కొట్టినా, లేకపోతే ఎంతో పద్ధతిగా ఆరాధించిన దేవుడు అది కాదు కోరుకుంటుంది. దేవుడు నీ యథార్థతని, నీ ప్రవర్తనని, నీ అంతరంగ స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆరాధించే ఆత్మీయ పిల్లలారా, చాలాసార్లు ఇప్పుడు ఆరాధన పోటీలాగా ఉంది. 24 అవర్స్ ఆరాధన, 48 అవర్స్ ఆరాధన అన్నట్టుగా చాలామంది ఏదో గట్టిగా అరుస్తూ కొన్ని గంటలు ఆరాధన చేస్తే ఏదో ఒక అతీతమైన శక్తి వస్తుంది, లేకపోతే దేవుడు ఏదో మెచ్చుకుంటాడు అన్నట్లు మనం కొంతమంది భావిస్తూ ఉంటాం. కొంతమంది నేను బాగా ఆరాధించాను, బాగా పాట పడితే నేను బాగా ఆరాధించాను, ఈరోజు భలే ఆరాధన కుదిరింది అనుకుంటూ ఉంటారు. నిజంగా ఆరాధన కుదిరేది కాదు, ఆరాధన ఏదో నువ్వు చేసేది నాట్యమో కాదు, నటన కాదు. ఆరాధన అనేది అది ఆత్మీయమైంది, అది ఆత్మ సంబంధమైంది. అది నీ అంతరంగంలో నుంచి దేవుడు చేసిన మేలు బట్టి దేవుడిని స్తుతిస్తూ నువ్వు చేసే ఒక అద్భుతమైన వర్షిప్ అనమాట, ఆరాధన అనమాట. వాక్యం వింటున్న మీ అందరితో దేవుని సేవకునిగా నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు, ఎట్లాగా ఆరాధిస్తున్నావు, ఆత్మతో సత్యముతో యథార్థతో ఆరాధిస్తున్నావా, అవన్నీ వదిలేసి పెదవులతోనే ఆరాధిస్తున్నావా? ఒకవేళ పెదవులతో నువ్వు ఆరాధిస్తే పైకప్పు కూడా దాటదని గొప్ప దైవజనులు చెప్తూ ఉంటారు. కనుక పెదవుల ఆరాధన, మన లయలు, మన స్వరాలు, మన సంగీతాలు ఇవన్నీ అవసరమే. కానీ వాటికంటే మించింది దేవుడు కోరుకుంటున్నాడు. నీ మంచి పవిత్రత, నీ మంచి యథార్థత, నీ ప్రవర్తన, నీ యొక్క నీతి, నీ పరిశుద్ధత, ఇది దేవుడిని ఆరాధించే విధానం. అది దేవుణ్ణి ఆరాధించడానికి కావలసిన లక్షణాలు అవి. అందుకనే
ఈరోజు మనం దేవుని సేవకులు చెప్తున్నాం, సమరయ స్త్రీకి దేవుడు ఆరాధన గురించి ఒక అవగాహన కలుగు చేస్తున్నాడు. అట్లా ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడు నీతో కూడా ఆరాధన గురించిన ఒక మంచి సందేశాన్ని నీకు అందిస్తున్నాడు. కనుక ఆరాధనలో దేవునితో బాగా నువ్వు ఏకమైపోవాలని, నీ యొక్క జీవితమే మారిపోవాలి, మార్పు చెందిన జీవితంతో నువ్వు ఆరాధించాలని ప్రేమతో నేను తెలియచేస్తా ఉన్నాను. కనుక ఆరాధించే పద్ధతులు మనం నేర్చుకుంటున్నాం, కానీ ఆరాధించాల్సిందే ఆత్మ అనేది మనం గ్రహించలేకపోతున్నాం చాలామందిమే. కనుక దేవుని సేవకులకు మనం బ్రతిమలాడుతున్నాను. ఈ స్త్రీ దీవించబడటానికి 4వ కారణం ఆరాధన అయితే, 5వ కారణం మనం నేర్చుకుందాం. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 28 వచ్చిన. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, కుండను విడిచిపెట్టి అంటే ఇక్కడ ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో స్త్రీకి వెంటనే అర్థమైపోయింది. నిజంగా ఒక ఘనమైన పని చేయాలి, ఊరికి వెళ్ళి ఊర్లో వాళ్ళని ప్రభు దగ్గర నడిపించాలి. కనుక ఇప్పుడు తన సొంత పని, నీళ్లు తెచ్చుకునే పని అయితే అది అవసరమే, అది కూడా చాలా ముఖ్యమే. కానీ దానికంటే మించిన అవసరం కలిగిన ఒక మంచి పని ఆమె దృష్టికి వచ్చినప్పుడు ఆమె ఆ కుండను విడిచిపెట్టి, అంటే ఆ తాత్కాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చే, తాత్కాలికమైన దప్పిక తెచ్చే ఆ కుండను విడిచిపెట్టి ఆమె ఊరిలోనికి వెళ్ళిపోయినట్లు మనం లేఖనంలో నుంచి చదువుతున్నాం. దేవుని బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో, పట్టుకోవాల్సినప్పుడు అనుకున్నప్పుడు విడిచిపెట్టాలి. మనం గొప్ప వాటిని సాధించాలంటే అల్పమైన వాటిని విడిచిపెట్టాలి. చాలాసార్లు మన జీవితం అంతా ఈ తినటానికి, త్రాగటానికి, తిరగటానికి, సొంత పనులు చూసుకోవటానికి, లేకపోతే ఇంటి పనులు చూసుకోవటానికి, ఒంటి పనులు చూసుకోవటానికి, కంటి పనులు, పంటి పనులు చూసుకోవటానికే సరిపోతుంది. మన కళ్ళకు కావాల్సినవి, మన పళ్ళకు కావాల్సినవి, మన ఇంటికి కావాల్సినవి అన్నిటితో, ఈ పనులతో మన జీవితం, మన లైఫ్ టైం అయిపోతుంది. కానీ దేవుని సేవని చెప్తున్నాను, మనం అవన్నీ మన అవసరమైన పనులు చేసుకోవద్దంటలా, కానీ అవసరానికి మించి అనవసరమైన పనులు పెట్టుకోకూడదు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆమెకి ఒక అర్థమైంది, నేను అసలు చాలా ముఖ్యమైన విషయం కనుగొన్నాను, ఇది అర్జెంటుకి వెళ్ళి నా ఊర్లో వాళ్ళకి చెప్పాలి, నేను నీళ్ళు ఇప్పుడు తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకా తర్వాత తెచ్చుకోవచ్చు, ఈ కుండ పని ముఖ్యం కాదు, ప్రజల గుండెలు మార్చే పని ముఖ్యం అని ఆమె తన కుండను విడిచిపెట్టి ప్రజల జీవితాన్ని మార్చడానికి, ప్రభు దగ్గర నడిపించడానికి వెళ్ళింది. ఈరోజు నువ్వు ఏ పనిలో ఎక్కువసేపు ఉంటున్నావు? నీ జీవితం దీవించబడాలని ఆశ ఉంది, రైట్, మంచిది. నువ్వు గొప్పవాడు కావాలని ఆశ ఉంది, రైట్, మంచిది. మరి నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావు, వెరీ గుడ్, మంచిది. అయితే నువ్వు విడిచిపెట్టాల్సిన పనులు, అనవసరమైన పనులు, అనవసరమైన సంభాషణలు, అనవసరమైన స్నేహాలు, అనవసరమైన కోరికలు, ఇచ్చలు, అనవసరమైన వాటిని, ఉపయోగం లేని వాటిని, లేకపోతే నీకు హాని చేసే వాటిని, నీ క్యారెక్టర్ని దెబ్బతీసే వాటిని నువ్వు విడిచిపెడుతున్నావా? ఒకసారి ఆలోచించు. అలా విడిచిపెడితే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడని ప్రేమతో నేను తెలియచేస్తున్నాను. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం నుంచి 29:4 మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చూడండి, ఆ గ్రామానికి వెళ్ళింది, యేసు ప్రభువుని గురించి చెప్తుంది. ఆమె ఆ ఊరి వారితో నేను చేసినవన్నీ తన సాక్ష్యం చెప్తుంది, నేను చేసి నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆ ఊరిని పాడు చేసిన ఒక స్త్రీ ఊరిని బాగు చేయడానికి నడుము కట్టుకుంది. అది ఎలాగా? తన సాక్ష్యం చెప్పడం ద్వారా. అంటే నా ప్రసంగం కంటే కూడా నా సాక్ష్యము చాలా జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి. నా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే నా ప్రసంగానికి విలువ ఉండదు. ప్రసంగం, వాక్యం శ్రేష్టమైందే. అయితే ఈ వాక్యం శ్రేష్టమైన ఈ వాక్యాన్ని నేను నా సాక్ష్యముతో కలిపి చెప్పాలన్నమాట. నా సాక్ష్యము చాలా ముఖ్యం. నా ఇష్టం వచ్చి నేను జీవిస్తా, నా ఇష్టమైన కోరికలు నేను తీర్చుకుంటా, నేను దేవునికి విరోధమైనవి, దేవునికి కష్టాన్ని కలిగించేవి, దేవుని వాక్యానికి విరుద్ధమైనవి నేను చేస్తూ నేను ఎంత శ్రేష్టంగా, ఎంత చక్కగా మాట్లాడితే ఉపయోగం ఏముంది? అంటే నా సాక్ష్యం పోగొట్టుకొని నేను ఎంత సేవ చేస్తే ఉపయోగం ఉంది? ఎవరో ఒక భక్తుడు అన్నాడంట, ఆ గేదె గడ్డి తిని పాలిస్తే మీరు తాగటం లేదా, నేను ఏ గడ్డి తింటే మీకు ఎందుకు అన్నాడంట. సో అది ఎంత అవమానం, ఎంత దుఃఖకరం. కనుక నువ్వు ఒక గేదెవా? గేదె గడ్డి తింటే పాలిస్తుంది, ఆ పాలు తాగుతానంటానికి మనిషి ఏమన్నా? గేదె కాదు కదా. విజ్ఞత ఉంది, విలువలు ఉన్నాయి, విశ్వాసం ఉంది, వాక్యం ఉంది, క్రమం ఉంది, దేవుడున్నాడు. గేదెకి దేవుని యొక్క వాక్యం ఏమైనా తెలుసా? గేదె ఎప్పుడన్నా మందిరంలో కూర్చొని వాక్యం వింటదా? గేదె ఏమైనా బైబిల్ చదువుతుందా? గేదె ఏమైనా దేవునితో వ్యక్తిగత సహవాసం ఏమైనా కలిగి ఉంటుందా? అది ఒక ప్రాణి, అది తాత్కాలికమైన జీవితానికి వచ్చింది, అది చనిపోతే మట్టిలో కలిసిపోతుంది. దానికి ఆత్మ లేదు, దేవుడు లేదు, దేవుని దగ్గరికి వెళ్ళే పని లేదు. కానీ మనిషి అట్లా కాదు కదా. దేవుడు నిన్ను అలా చేయలేదు కదా, నన్ను అలా చేయలేదు కదా. అందుకనే దయచేసి మన సాక్ష్యాలు చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. మన సాక్ష్యాలు నేను చేసిన నాతో చెప్పినవాడు క్రీస్తు కాడన్నారు, యేసు క్రీస్తుని గురించి ఎక్కువగా ప్రకటించడం నేర్చుకోవాలి. చివరి మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం రండి. తర్వాత ఆ ఊర్లో వాళ్ళందరినీ ఆమె నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చాడు. 30వ వచనం. కనుక ఆ ఊర్లో అనేకుల్ని నడిపించింది. నువ్వు కూడా అనేకులు నడిపించాలని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ఆత్మీయ బిడ్డలందరినీ దీవించమని, ఈ వాక్యం ద్వారా
సమరస్తులున్న ఆ మంచి గుడ్ క్వాలిటీస్ బిడ్డలకు దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా